ఎవరిని ఏ విధంగా తక్కువ చేసి మాట్లాడటానికి వీలు లేని జీవితాన్ని అలవర్చుకోమని పౌలు గారి ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి హద్దు మీరి ఎవరు ఏ విధంగా ప్రవర్తించడానికి వీళ్ళ ప్రశ్నించుకుందాము. నేను చేయొచ్చా? నేను ఇట్లా మాట్లాడొచ్చా? ఎదుటివారి గురించి తక్కువగా మాట్లాడొచ్చా? తక్కువగా చెప్పొచ్చా? నాకేం తెలుసు? పై రూపాన్ని చూసి మాట్లాడే వాళ్ళందరూ మోసగాళ్ళే. ఇప్పుడు నేను చెప్పాలనుకునే 2 పాయింట్లు ఇప్పుడు దాకా చదువుకున్న వాటిలో నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే తమ కొరకు అధికారాన్ని చలాయించాలని చూస్తారో వారు సేవకులు కాదు. వారు దేవుని దృష్టిలో సేవకులు అని అనబడరు. స్వార్థపరులు, డబ్బు సంపాదించుకోవడానికి సేవ చేసేవారు. వారు సేవకులు కాదు, వారు సాతాను సంబంధులు. రెండవది, ఎవరైనా ఎదుటి వారిని అధికంగా పొగుడుతూ ఉన్నారంటే మంచితనానికి హద్దులే లేవు అన్నట్లుగా మాట్లాడతారు. చాలా చాలా గొప్ప అన్నట్లుగా మాట్లాడతారు. వాళ్ళు కూడా దేవుని ఎదుట పాపం చేసిన వారు అవుతారు. దేవుణ్ణి తప్ప, పౌలు గారు ఏమన్నారు? నా ప్రభు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవుతుంది. దేన్ని బట్టి మనము ఘనంగా ఎంచి ఎచ్చులుగా మాట్లాడకూడదు. నిన్ను నీవు హెచ్చించుకోకూడదు, నీవు ఇతరులను కూడా హెచ్చించకూడదు. అది హద్దు. అది హద్దు పెట్టేశాడు ప్రభు. ఏదో నీ అక్కర తీరటానికి ఆయన్ని దేవునితో సమానంగా చేస్తావా? పాపివైపోయావు. దేవుని కోపానికి గురవుతావు. జాగ్రత్త. ఇటువంటి పద్ధతుల్లో పౌలు గారు కొరింథీ సంఘాన్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడున్న ఈ సంఘస్థులు కూడా అదే విధముగా ఆత్మ సంబంధమైన ఈ హెచ్చరికల్ని మనసులో పెట్టుకొని మన హద్దుల్లో మనం ఉంటూ దేవుడిచ్చిన అధికారాన్ని గురించి గ్రహింపు లేని వారముగా బ్రతకకుండా ప్రార్థన సాధనలో దేవుని అంతస్తుల్ని అందుకొనుచు దేవుణ్ణి మహింపరిచే సాక్షులముగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. తల్ల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. మన జీవితాల్లో దేవుడు కోరేదేంటి? మన జీవితంలో దేవుడు ఎటువంటి ఆశలు కలిగి ఉన్నాడు? ఎటువంటి నడవడిక మనము నడవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు? ఇట్లా నిలబడు, ప్రార్థన, ఆశీర్వాదం. అయ్యా తన సంఘంలో మేము అందరం కూడా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో తండ్రి ప్రభా, ఏ విధంగా జీవించాలో తండ్రి ప్రభా మీరు మాకు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ఎంతో విలువైన వర్తమానాలు తండ్రి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి ప్రభా. అయ్యా తండ్రి చెప్పబడిన మాటలో ఏది కూడా తండ్రి ప్రభా మర్చిపోకుండా తండ్రి ఇంటికి వెళ్ళి తండ్రి ప్రభా మాటల సత్యాన్ని తండ్రి నెమరు వేస్తూ తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా నీకు లోబడి జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మా యుద్ధోపకరణములు తండ్రి ప్రభా ఏ మూడియో తండ్రి ప్రభా తేలిగా తెలియపరిచారు తండ్రి. అవి శరీర సంబంధమైనవి కాదు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి శరీర సంబంధమైన ఏది చేసినా తండ్రి ప్రభా ఓడిపోతామని తండ్రి ప్రభా ఖచ్చితంగా సూటిగా తండ్రి ప్రభా తెలియపరుస్తున్నావు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మాకు ప్రయత్నం తండ్రి ప్రభా, మా ఆయుధాలు తండ్రి ప్రభా ఆత్మ సంబంధమైనవే కానీ తండ్రి ప్రభా, అయ్యా తండ్రి శరీర సంబంధమైన కాదని తండ్రి చెప్తున్నావు తండ్రి. ఎందుకంటే తండ్రి ప్రభా మేము ఆత్మ సంబంధంగా జీవించవలసిన వారం తండ్రి ప్రభా, ఆత్మ సంబంధంగా పోరాడవలసిన వారు తండ్రి ప్రభా. మీరు మా పక్షంగా ఉన్నారు తండ్రి ప్రభా. మీరు మమ్మల్ని